అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, వాటి వెనక ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఉన్నది ఉన్నట్టు చెప్పుకుందాం. నిన్న కూడా ఈ వీడియో పెట్టాను. మొన్న అండ్ అంతకు ముందు రోజు 2 రోజులు మాత్రమే వీడియో మనం పోస్ట్ చేయలేదు. సో దానికి దాదాపుగా 200 మందికి పైగా మెయిల్ చేయడం, మెసేజ్లు చేయడం, వాట్సాప్ కాల్స్, అసలు మీరు వీడియోస్ చేస్తున్నారా లేదా అని ఈవెన్ నిన్న వీడియో పెట్టిన తర్వాత కూడా చాలామంది అడిగారు. సో ఇక మీదట రెగ్యులర్గానే ఉంటాయి వీడియోస్. కంటెంట్ నచ్చిన వాళ్ళు మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ మిత్రులందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చూసారుగా నిన్న విజయవాడలో అంబేద్కర్ స్మృతివనం ప్రారంభం పేరిట జరిగిన రాజకీయ బల ప్రదర్శన అనుకోవచ్చు, లేదా రాజకీయంగా కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రోగ్రాం అని నేను అంట. అక్కడ మనం ఏం మాట్లాడాలి? అంబేద్కర్ గారి ఆశయాలేంటి, అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఎందుకు అక్కడ పెట్టించాము, అది చూస్తే గూజ్ బంప్స్ రావాలి. ఆ విగ్రహం అంత అన్ని అడుగులు ఎత్తున్న విగ్రహం చూసినప్పుడు గూజ్ బంప్స్ రావాలి. అంబేద్కర్ గారి పట్ల భక్తి భావం రెట్టింపు అవ్వాలి, గౌరవం రెట్టింపు అవ్వాలి. కానీ ఆ విగ్రహం చూసినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ గుర్తొస్తుంది. పెత్తందారులు, అంటరానితనం, పెత్తందారి పోకడ కూడా అంటరానితనమే. సో అందుకే వాళ్ళందరూ పెత్తందారులు అంటే ఆ విగ్రహం సాక్షిగా కూడా రాజకీయ ప్రసంగమే, ఆ విగ్రహం సాక్షిగా కూడా కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగమే, ఆ విగ్రహం సాక్షిగా కూడా ఒక వర్గాన్ని సమాజంలో విలన్లుగా చూపించే ప్రక్రియే, అదే రాజకీయం. అది మనం సాధికార సభల్లో చెప్పేది అదే, అసెంబ్లీలో మాట్లాడేది అదే, బటన్లు నొక్కినప్పుడు మాట్లాడేది అదే, విగ్రహాలు ఓపెన్ చేసినప్పుడు మాట్లాడేది అదే. సరే, దాని గురించి సెపరేట్గా డిస్కస్ చేద్దాం. కానీ ఇటువంటి రాజకీయాలు ఎన్నో జరుగుతాయి. వచ్చే ఎన్నికలు కేవలం ఒకటే, క్లాస్ వార్ అని సీఎం గారు చెప్పకనే చెప్పారు. ఒక 20% ఓటర్లు మాకు అవసరం లేదు, ఆ ఓట్లు మాకు అవసరం లేదు అనుకొని వాళ్ళందరినీ పెత్తందారులుగా చూపించి మిగిలిన 80%కి మేము కాపలా ఉంటాము అనేటట్టు బిల్డప్ కొట్టడమే వచ్చే ఎన్నికలు. సో ఆ 80%లో కనీసం ఒక 50% వచ్చినా సరే గత ఎన్నికల్లాగానే రిజల్ట్ ఉంటుంది కదా అనే నమ్మకం. అందుకే 80%కు కాపలాగా ఉన్నట్టు బిల్డప్ కొడుతున్నారు. కానీ 80%ని ఎంత కుళ్ళబొడుస్తున్నారో, ఎంత వెన్నుపోటు పొడుస్తున్నారో అనేది కాలమే అందరికీ సమాధానం చెప్తుంది అన్నమాట. మాలాంటి వాళ్ళు ఎంత వాగినా సరే ఏదో కులముద్రో పార్టీ ముద్రో వేసేస్తారు. అందుకే కొంచెం లిమిట్లోనే మాట్లాడి జస్ట్ అవగాహన కల్పించడమే నేను చేసే బాధ్యత. జస్ట్ జరిగిన ఫ్యాక్ట్స్ మాత్రమే చెప్తా, ఎవరికి వాళ్ళు ఆలోచించుకుంటారు. నిన్న విగ్రహావిష్కరణ గురించి మళ్ళీ మాట్లాడదాం మనం. అలాగే ఈనాడులో బ్యానర్ వార్త, జే గ్యాంగ్ భూమంతర్ వ్యాన్పిక్ పేరిట భారీ మోసం, 167 కోట్లకే నిమ్మగడ్డ ప్రసాద్కు 12,731 ఎకరాల అప్పగింత. ఇదేదో కొత్త స్కామ్ కాదు. ఏంటి ఇంత స్కామ్ జరిగిపోయిందని అనుకున్నారు? కాదు, 2007, 2008 ఆ టైంలోనే జరిగింది. అప్పుడే వ్యాంపిక్ స్కామ్ జరిగింది. కాకపోతే ఈనాడు వాళ్ళు మళ్ళీ గుర్తు చేస్తున్నారు, ఇదిగో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కామ్లో ఉన్నారని మళ్ళీ గుర్తు చేస్తున్నారు అంతే. ఇది ఇప్పుడుగా జరిగింది. ప్రతిగా జగన్ కంపెనీలోకి 854 కోట్ల ముడుపుల మళ్లింపు. 2012లోనే ఛార్జ్షీట్ దాఖలు చేసిన సిబిఐ 10 ఏళ్లుగా 381 వాయిదాలతో కేసు విచారణ పొడిగింపు ప్రయత్నాలు. 12,731 ఎకరాలు, ధర 167.38 కోట్లు. నమ్మబుద్ధి కావట్లేదు కదా, కానీ నమ్మి తీరాల్సిందే. అసాధ్యం అనిపిస్తోంది కదా, సామాన్యులకు కలలో కూడా సాధ్యం కాదేమో కానీ ఘనత వహించిన జే గ్యాంగ్కు మాత్రం ఇది చిటికలో పని. ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో అత్యంత కీలకమైన 12,000 ఎకరాలను చిటికేసి చుట్టేశారు. కేవలం 167 కోట్లతో 1,426 కోట్ల విలువైన భూములను పట్టేశారు. సగటున ఎకరా 73,000కు కొని వెంటనే 12.5 లక్షలకు అమ్మడం మొదలెట్టారు. సామాన్య రైతుల్ని విజయవంతంగా బురిడీ కొట్టించిన జగన్ భూగారడి పేరు వ్యాన్పిక్. సో ఇది ఎప్పుడు 2007-2008 ఆ టైంలోనే జరిగిన స్కాము. 2012లో సిబిఐ ఎంక్వైరీలో బయటకు వచ్చింది, ఛార్జ్షీట్లు వేశారు, దానిలో చాలామంది జైలుకు కూడా వెళ్ళారు. దాన్ని వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు కాబట్టి ఈనాడులో ఈరోజు కొత్తగా మళ్ళీ ప్రజెంట్ చేసి వివరంగా మళ్ళీ రాశారనమాట. ఈ వ్యాన్పిక్ ల్యాండ్స్ అందరికీ తెలుసు. ఆ చీరాల నియోజకవర్గం వాడరేవు దగ్గర 100,000 ఎకరాలు ఉంటాయి. ఆ పక్కన బాపట్ల నియోజకవర్గంలో
వందలాది ఎకరాలు ఉంటాయి. ఆ ఉమ్మడి ప్రకాశం, ఉమ్మడి గుంటూరు జిల్లాల తీర ప్రాంతం మొత్తం వ్యాన్ పిక్కే. అదో పెద్ద ప్రాజెక్ట్ ఏదో కట్టేస్తామని తక్కువ రేటుకు భూములు తీసుకొని ఆ తర్వాత రైతులకు ఎక్కువ రేటుకి అమ్మేసి మోసం చేసినది ఇప్పటికీ కూడా అందరికీ తెలుసు. ఆ కేసులోనే నిమ్మగడ్డ ప్రసాద్ గారు జైలుకి వెళ్ళి వచ్చారు. ఇవన్నీ జరిగాయి. కాకపోతే ఈనాడు ఏంటంటే మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో జరిగిన స్కామ్స్ గురించి గుర్తు చేస్తున్నారన్నమాట. నెక్స్ట్ ఇదే అంబేద్కర్ విగ్రహావిష్కరణ మీటింగ్. గ్రామీణాభివృద్ధి సుసంపన్నం. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు అన్ని గ్రామాల్లో మార్పు కనిపిస్తోంది. నేరుగా 2.47 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లోకి. పదవులు కావాలనుకునే వారికి ఇలాంటి ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో సీఎం జగన్ నేరుగా 2.47 లక్షల కోట్లు మహిళల ఖాతాల్లోకి వేశాము. సో పదవులు కావాలి అని ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతున్న వాళ్ళకి అసలు ఈ ఆలోచన వచ్చిందా? అభివృద్ధి సుసంపన్నం, రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూల వరకు మొత్తం అభివృద్ధి జరుగుతోంది గ్రామాల్లో కూడా అని అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశాలను ఈనాడులో పక్కన బ్యానర్గా వేశారు. విజయవాడ బందర్ రోడ్లోని స్వరాజ్య మైదానంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్. చిత్రంలో మంత్రులు జోగి రమేష్, విశ్వరూపు, విడుదల రజని, ఎంపీ నందిగం సురేష్ తదితరులు ఉన్నారు, చూడవచ్చు. కడప గడ్డ మీద అడుగుతున్నా, దమ్ముంటే సమాధానం చెప్పు. వివేకాను ఎవరు హత్య చేశారు? కమలాపురం కదిలిరా సభలో సీఎం జగన్ను నిలదీసిన చంద్రబాబు. అది చెప్పలేంగా, ఎవరు హత్య చేశారో చెప్పలేంగా, సిబిఐ చెప్తుంది. వాటమి భయంతోనే దొంగ ఓట్ల సంస్కృతి. జగన్కు కౌంట్డౌన్ ప్రారంభమైంది. వెంకటగిరి బహిరంగ సభలో తెదేపా అధినేత. జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ జాప్యానికి బాధ్యులు ఎవరు? రఘురామకృష్ణరాజు పిటిషన్లో న్యాయమూర్తి సూటి ప్రశ్నలు. ఇది ఆల్రెడీ నిన్న మనం చెప్పుకున్నాం. జగన్మోహన్ రెడ్డి గారి కేసుల విచారణ లేట్ అవుతుంది. ఆయన ఇన్నాళ్ళు బెయిల్ మీద ఉన్నారు. సో అసలు కేసుల విచారణ ఎందుకు లేట్ అవుతుంది అని సిబిఐని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తే మా పరిధిలో ఏం లేదు, మాకేం తెలీదు, కింద కోర్టులే లేట్ చేస్తున్నాయి అని చెప్పి సిబిఐ తప్పించుకునే ప్రయత్నం చేసింది. సో దాని మీద సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి మొత్తం అందరికీ నోటీసులు ఇచ్చి కౌంటర్లు దాఖలు చేయమని చెప్పారు. కొంచెం ఈ విచారణ అయితే సీరియస్గానే జరిగే అవకాశం ఉంది. ఒక్క పోస్ట్ పెడితే 100 ప్రశ్నలు వేశారు. బ్యాంకు ఖాతాల తనిఖీ ఫోన్లో చెప్తూ తెదేపా నేతలను విచారించిన సిఐడి. సో రాబోయే ఎన్నికల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా పోస్టింగ్ల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫేక్ పోస్టులు పెట్టకూడదు. అదే నేను చెప్పేది. చంద్రబాబు బెయిల్ రద్దు కేసు 12కి వాయిదా. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏపీ హైకోర్టు నవంబర్ 20న ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కదా. దాని మీద విచారణ ఫిబ్రవరి 12కు వాయిదా పడింది. 23న ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కమిటీ తొలి భేటీ. కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గాబా ఆధ్వర్యంలో ఏర్పాటు. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ ఒక పొలిటికల్ ఐటమ్గా మార్చేసి దాన్ని 23వ తేదీన తొలి భేటీ జరగబోతుందంట. అదో పొలిటికల్ ఐటమ్. ఎస్సీ వర్గీకరణ కూడా ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సరే ఎస్సీ వర్గీకరణ అనేది తెర ముందుకు వస్తుంది. ఎన్నికలు అయిపోయాక మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ ఎన్నికలకు 6 నెలల ముందు తెర మీదకి వస్తుంది. అదొక పొలిటికల్ ఐటమ్ అది. నిన్న సోషల్ మీడియాలో బాగా వచ్చే ఇవి చూసే ఉంటారు. బలరాముడి విగ్రహాలు. అయోధ్యలో రాముడి విగ్రహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది. బడుగులతో చెడుగుడు. జగన్ సర్కారులో ఎస్సీ ఎస్టీల వెనుకబాటు. బడుగు వికాసం పేరుతో ఆర్భాటపు ప్రచారం. గత ప్రభుత్వ పారిశ్రామిక విధానాలే అటు ఇటుగా మార్పు. అంతకుమించి ఒరగబెట్టింది ఏమీ లేదు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారు పారిశ్రామికగా ఉండే రోజులు పోవాలి. ఇతర వర్గాలకు తీసిపోని రీతిలో వాళ్ళు పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలుగా మారాలి. ఇంతవరకు ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో వారికి రూ 1 కోటి వరకు ప్రోత్సాహకాన్ని ఇస్తున్నాం. ఎస్సీ ఎస్టీ వర్గాల వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా. ఓకే, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన వారు శ్రామికులుగా ఉండే రోజులు పోవాలి. సో వాళ్ళు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి అని జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మాట్లాడారు. కానీ వాళ్ళను తానే నీడన్నాడు, తానే తోడన్నాడు, తానే బడుగులకు గొడుగునన్నాడు. ఆఖరకు వారిని ఎత్తిన పిడుగయ్యాడు. బడుగు వికాసం అంటూనే వారిపై వివక్షం అనే విషం చిమ్మాడు.
అరచేతిలో స్వర్గం చూపిస్తూ కొత్త పథకం అంటూ పేర్లను మారుస్తూ అదిగో పరిశ్రమలను ఊరిస్తూ ఇదిగో మీరే పారిశ్రామికవేత్తలంటూ ఒకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉసూరం అనిపించాడు. సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈనాడు కంటే గొప్పగా ఎవరో రాయలేరేమో. ఆ లైను ఆ ఓడింగు చూడండి. రాయితీ ఏం లేదు, ఎస్సీ ఎస్టీలకు పారిశ్రామిక రాయితీలు ఇస్తామని చెప్పి అసలు ఏమీ ఇవ్వట్లేదంట, అన్నీ మాయ మాటలేనంట. ఇక్కడ కార్టూన్ చూడండి. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గాలు మాట్లాడుకుంటున్నాయి, మనకి గొడుగు పడతానని చెప్పి మొహం చాటేసుకొని తిరుగుతున్నాడు ఈయన. ఆ గొడుగు కూడా వైసీపీ రంగే, మొహం చాటేసుకొని మొహం మీద గొడుగేసుకొని తిరుగుతున్నాడంట, ఇచ్చిన మాట తప్పాడని. ఒక్క కార్టూన్ చాలు మొత్తం చెప్పేయడానికి. మరో ఇద్దరు అధికారులపై సస్పెన్షన్ వేటు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాల ఫలితం. అప్పటి తిరుపతి అర్బన్ తహసీల్దార్ జయరాములు, డిటి విజయభాస్కర్ల సస్పెన్షన్. అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషాన్ని సస్పెండ్ చేస్తూ సిఎస్ ఉత్తర్వులు. మొత్తానికి ఎన్నికల్లో అక్రమాలు చేస్తే ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా సరే సస్పెండ్ అవ్వాల్సిందే. ఒకసారి సస్పెండ్ అయ్యారంటే వాళ్ళ కెరీర్లో అదొక మచ్చ. కానీ అది తెలిసి కూడా ఐఏఎస్ ఐపీఎస్ స్థాయి బ్యూరోక్రసీ అధికారులు కూడా ఇలా తప్పులు చేస్తుండడం, దొంగ ఓట్లకు సహకరిస్తుండడం దౌర్భాగ్యం అనమాట. మన రాష్ట్రానికి పట్టిన దరిద్రమో దౌర్భాగ్యమో అదే. పెద్ద పెద్ద అధికారులు కూడా అలా తప్పుల్లో దొరికిపోతున్నారు. సరే, ఈనాడులోకి మళ్ళీ వద్దాం, సాక్షి చూద్దాం. పెత్తందారీ పోకడలు అంటరానితనమే, కుల అహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కరే స్ఫూర్తి. సామాజిక సమతా సంకల్ప సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్. కుల అహంకార వ్యవస్థలపై నా పోరాటానికి అంబేద్కరే స్ఫూర్తి అని సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లైన్ ఏదైతే ఉందో అద్భుతమైన లైన్ అది. కానీ మరి కుల అహంకారంతోనే కదా ఒక దళితుడిని చంపి ఇంటికి పంపించారు, డోర్ ముందు డెలివరీ చేశారు. మరి ఆ వ్యక్తిని సీఎం గారు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారా లేదా? నిజంగా సీఎం గారు కుల అహంకార శక్తుల మీద వ్యవస్థల మీద పోరాటం చేయాలి అనుకుంటే మొదట తన వెనకున్న కుల అహంకారవాదులని పక్కన పెట్టేయాలి కదా. అంటే తన పక్కన ఉన్న వాళ్ళు మంచోళ్ళు, ఎంత కులాహంకారులైనా, ఎంత తప్పులు చేస్తున్నా, ఎంత వ్యవహారాలు నడిపిస్తున్నా, తన రాజకీయ ప్రత్యర్థులు మాత్రం కులాహంకారంతో కొట్టుమిట్టాడుతున్న వాళ్ళు పెత్తందారులు. అదే సమస్య, అదే జగన్మోహన్ రెడ్డి గారితో సమస్య. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నమ్మట్లేదు, ఆయన మాటలు నమ్మట్లేదు. అంటే ట్రాన్స్పరెన్సీ లేదు, మాటలకి చేతలకి పొంతన ఉండట్లేదు. మాట్లాడుతున్నప్పుడేమో అద్భుతమైన పలుకులు వస్తున్నాయి, కానీ చేతల్లో మాత్రం తన పార్టీలోనే అడ్డమైన దరిద్రాలన్నీ జరుగుతున్నాయి. సో దాన్ని సాల్వ్ చేసుకుంటే నిజంగా 30 సంవత్సరాలు ఆయనే సీఎం. ఇటువంటి వ్యవహారాలు సాల్వ్ చేసుకుంటే నిజంగా ఆయన సీఎంగా ఉండొచ్చు 30 ఏళ్ళు. కానీ అది జరగట్లే, మాట ఒకటి చేతలు ఒకటి. ఎన్నటికీ మరణం లేని మహనీయుడు అంబేద్కర్ను తలుచుకుంటూ తరతరాలుగా స్ఫూర్తి పొందుతున్నాం. అభివృద్ధి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ భావజాలం. మనం అదే భావజాలంతో పనిచేస్తుంటే రాష్ట్రంలో పెత్తందారుల పార్టీలకు, పెత్తందారుల నాయకులకు నచ్చట్లేదు. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ, నా అగ్రవర్ణ పేదలకు మంచి చేయాలనే సామాజిక న్యాయ విప్లవం తెచ్చానని చెప్పేందుకు గర్విస్తున్నా. 77 ఏళ్ల స్వతంత్ర తర్వాత కూడా వివక్ష ఇంకా సమసిపోలేదు. రూపం మార్చి బరితెగించిన దురహంకారులు, పెత్తందారులు. పేద కులాలు ఎప్పటికీ తమ పనివారుగా, సేవకులుగానే ఉండాలట. సీఎం గారి డ్రైవర్ ఎవరు తెలుసా? పేద కులాలు ఎప్పటికీ తన పనివారుగా, సేవకులుగానే ఉండాలట అని సీఎం గారు అన్నారు కదా. సీఎం గారి డ్రైవర్ ఏ కమ్యూనిటీ? కారుమూరి నాగేశ్వరరావు గారిని, మంత్రి గారిని అడగండి, చెప్తారు. ఆయనే చెప్పారు, ఒక పబ్లిక్ మీటింగ్లో ఆయనే చెప్పారు, సీఎం గారి డ్రైవరు పలానా కులస్తుడు అని. మరి సీఎం గారు ఏం చెప్పారు ఇక్కడ? పేద కులాలు ఎప్పటికీ తమ పనివారుగా, సేవకులుగానే ఉండాలట అని అవతల వాళ్ళని అన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. కానీ తన పనివారే వాళ్ళు కదా. అందుకే మాటలకి చేతలకి పెంతనట్లేదు అనేది. చివరికి చరిత్రను కూడా వక్రీకరిస్తూ ఈనాడు దారుణమైన రాతలు. తెలుగు మీడియమే ఉండాలని అంబేద్కర్ అన్నట్టు పెత్తందారుల పత్రిక వక్రీకరణలు. వారు పాటించే అంటరానితనానికి అబద్ధాలతో అందమైన మేకప్. పేదల చదువులు, ఇళ్లను అడ్డుకుంటున్న దుర్మార్గులు. మన 56 నెలల పాలనలో సామాజిక, ఆర్థిక, రాజకీయ చైతన్యం. మీ బిడ్డ ప్రభుత్వం గ్రామ గ్రామాన మార్పు తీసుకొచ్చింది. 206 అడుగుల ఎత్తుతో ఘనంగా సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరణ.
సో అశేష జనవాహనలో ఓ భాగం. ఈ జనాలను ఎలా తీసుకెళ్లారు ఏంటనేది నేను మళ్ళీ చెప్తా. సో ఇది అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ. సాక్షిలో ప్రజెంటేషన్ అయితే బాగుంది. ఎంతైనా సొంత పత్రిక కదా, అద్భుతమైన ప్రజెంటేషన్ ఇవ్వాలి కాబట్టి ఈ కలరింగ్ ఇదంతా ఇచ్చారు. సరే, తర్వాత చూసుకుంటే రామోజీ నీ రాతలు నీచం, జాలేస్తోంది. అంబేద్కర్ విగ్రహావిష్కరణ చూసి వారవలేకపోతున్న ఎల్లో మీడియా, మంత్రి మేరుగు నాగార్జున ధ్వజము, దళితులను అణచివేసిన చంద్రబాబుకు రామోజీ బ్రోకరు, దళితులకు మేలు చేయడం రామోజీ బాబు రాధాకృష్ణులకు నచ్చదు ఎంపీ నందిగం సురేష్, ఈనాడు అధిపతికి ప్రజలే బుద్ధి చెప్తారు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమారు, ఈనాడు ప్రతులను తగలబెట్టిన మంత్రి ఎంపీ ఎమ్మెల్యే. అదన్నమాట సంగతి. ఈనాడులో నిన్న వార్త వచ్చింది కాబట్టి తగలబెట్టేశారు. అద్భుత శిల్పం జాతికి అంకితం, అంబర చుంబరం స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ ఆవిష్కరణ సంబరం, విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం ఆవిష్కరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వందలాది డ్రోన్లతో ఆకాశంలో అద్భుత విన్యాసాలు, మిరుమిట్లు గొలిపిన లేజర్ షో, విజయానికి చిహ్నంగా కళ్ళు చెదిరేలా బాణాసంచా వెలుగులు, రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు. నోట్ దిస్ వర్డ్, గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు రాష్ట్రం నలుమూలల నుంచి స్వచ్ఛందంగా తరలివచ్చిన ప్రజలు అన్నారు చూసారా. ఎవరైనా అంటారేమో బలవంతంగా తరలించారని ముందే అంటారేమోనని వీళ్ళు ముందే అనేస్తున్నారు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు అని. వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారో బలవంతంగా వచ్చారో అందరికీ తెలుసు. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకోవడం ఇదే. సరే, వాళ్ళు ఎలా చెప్తారో ఎలా వచ్చారని చెప్తా. ఏపీ 175లో వీడియో పోస్ట్ చేస్తా, జనాల్ని ఎలా తరలించారు ఏంటనేది. రాష్ట్రంలో మరో చారిత్రక ఘట్టానికి శ్రీకారం, రాష్ట్రం అంతా కులగణన మొదలు. తొలి రోజు 14,334 సచివాలయాల పరిధిలో మొదలైన ప్రక్రియ కులగణన అంట. సచివాలయ సిబ్బంది చేస్తున్నారంట. కులగణన కూడా అలా సిల్లి అయిపోయింది మన రాష్ట్రానికి. రామోజీ ఫిల్మ్ సిటీలో ఘోర ప్రమాదం, విస్టెక్స్ ఏషియా సీఈఓ సంజయ్ షా దుర్మరణం, సంస్థ ప్రెసిడెంట్కు తీవ్ర గాయాలు, పరిస్థితి విషమం. సిల్వర్ జూబ్లీ వేడుకల కోసం ఫిల్మ్ సిటీని బుక్ చేసిన విస్టెక్స్ సంస్థ లైమ్ లైట్ గార్డెన్లో గురువారం రాత్రి నిర్వహణ, సరైన భద్రతా ఏర్పాట్లు చేయడంలో సిబ్బంది నిర్లక్ష్యం. అది జస్ట్ లీజుకు మాత్రమే తీసుకుంటారు, ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు. అది థర్డ్ పార్టీ సంస్థది ఎవరిదో తప్పు అయి ఉంటుంది అంతే తప్ప రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగితే రామోజీరావు గారు తప్పు అవ్వదు. అది ఎవరో థర్డ్ పార్టీ వాళ్ళు మెయింటైన్ చేస్తారు. పింఛన్లపై వంచల రాతలు ఎందుకు? సీఎం వైఎస్ జగన్ పాలన పెన్షన్ లబ్ధిదారులందరికీ రామరాజ్యమే. చంద్రబాబు హయాంలో జన్మభూమి కమిటాలతో అబద్ధాలు, లబ్ధిదారులకు అష్టకష్టాలు. సరే, ఓకే, సాక్షి చదివేశాం. ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే జగన్ కేసుల్లో ఎందుకు ఈ జాప్యం? జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ ఇన్నిసార్లు వాయిదా పడేందుకు కారణం ఏంటి? అసలు ఇంత కాలయాపన ఎందుకు జరుగుతోంది? ఇన్నేళ్లలో కనీసం ఒక్క డిశ్చార్జీ పిటిషన్ అయినా పరిష్కరించారని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. విచారణలో ఆలస్యం ఎందుకు? ఒక్క డిశ్చార్జీ పిటిషన్ అయినా పరిష్కరించారా? ఇంత కాలయాపన అయితే ఎలా? సుప్రీంకోర్టు వరుస ప్రశ్నలు. తమకు సంబంధం లేదన్న కేంద్రం, సిబిఐ, ఇంకెవరికి ఉంటుందని సుప్రీం ప్రశ్న. ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్పై విచారణ, బెయిల్ రద్దు, విచారణ ఇతర రాష్ట్రాలకు బదిలీ చేయాలని వినతి, పిటిషన్నే కొట్టేయాలన్న జగన్ న్యాయవాది సొలిసిటర్ జనరల్దే అదే మాట. తిరస్కరించిన సుప్రీం ధర్మాసనం. విచారణ ఏప్రిల్కు వాయిదా. వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంటుంది. చూడండి, జనవరి నుంచి ఏప్రిల్కు వాయిదా పడింది. ఇది జనవరి మంత్ అండి, ఏప్రిల్కు వాయిదా పడింది. ఏప్రిల్ నుంచి జూన్కో జూలైకో వాయిదా పడుతుంది. అలా వాయిదాలు పెడుతూనే ఉంటాయి తప్ప ఇదేమో తేల్చరు. అదే మన వ్యవస్థల్లో బలం. అల్లదిగో బలరాముడు పద్మపీఠంపై చిరునవ్వులు చిందిస్తూ చేతిలో బంగారు ధనస్సు బాణం, ప్రాణ ప్రతిష్టకు సిద్ధమైన దివ్యమంగళ రూపం. సో అయోధ్య ఆలయంలో ప్రతిష్ఠించే బలరాముడు రూపం ఇదే చూసాం మనం. తర్వాత జగన్ ఇంటికే పులివెందులు కూడా ఈసారి టీడీపీదే. చంద్రబాబు, జగన్ ఓ రాజకీయ వ్యాపారి, ఆయన పాలనలో దొంగ వ్యాపారాలకు రెడ్ కార్పెట్. శిశుపాలుడిని ఆనాడు 100 తప్పుల వరకే భరించారు. ఈ తొక్కులకు 1000 తప్పులు చేసినా ఇంకా భరిస్తారా? స్వర్ణయుగం కావాలో రాతియుగం కావాలో తేల్చుకోండి. ప్రజలకు రుణపడి ఉన్న వారి కోసం ఏ త్యాగాలకైనా సిద్ధం. టీడీపీ జనసేన కలిసింది అధికారం కోసం కాదు, రాష్ట్రం కోసం. కుటుంబ వికాసానికి ఆర్థిక అసమానతలు తగ్గించే ఉద్యమం. పేదరికం నుంచి బయటకు తెచ్చే వరకు పేదలతోనే. టీడీపీ అధినేత. వెంకటగిరి, కమలాపురంలో కదలరా బహిరంగ సభలో. చంద్రబాబు గారి మీటింగ్లు జనం బాగానే వచ్చారు. తర్వాత పవన్ను కలిసిన వైసీపీ ఎంపీ బాలశౌరి, పవన్ కళ్యాణ్ గారిని వైసీపీ ఎంపీ బాలశౌరి గారు కలిశారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. మరి ఆయన జనసేనలో జాయిన్ అవ్వడం ఏంటో వింతగా ఉంది. తర్వాత డేటా ఎంట్రీ ఆపరేటర్ నుంచి ఐఏఎస్ల దాకా ఇరుక్కుపోయారు. అరాచకాలను చూస్తూ కళ్ళు మూసుకున్న ఫలితం. దొంగ ఓటర్ ఐడీల కేసులో ఈసీ పకడ్బందీ చర్యలు. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు వేశారు కదా, దాని మీద ఆధారాలతో సహా ఫిర్యాదులు వెళ్లడంతో ఈసీ
ఎంక్వైరీ చేసి 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 పక్కా ఆధారాలు పట్టుకొని బాధ్యుల మీద ఒక్కొక్కరి మీద వేసేస్తున్నారు వేటు. రిటర్నింగ్ అధికారి గిరీష సస్పెన్షన్, కేసు నమోదు. విపక్షాల ఫిర్యాదును క్లోజ్ చేసిన 2 సీఐలపై ఎఫ్ఐఆర్. నాటి కలెక్టర్, ఎస్పీలపైన చర్యలకు రంగం సిద్ధం. చూసారా, ఎప్పుడో జరిగింది. వ్యవస్థలు ఇప్పుడు తాత్కాలికంగా సహకరించవచ్చు, అధికారులు తాత్కాలికంగా సహకరించవచ్చు, కానీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడి ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు పాల్పడిన ప్రతి ఒక్కరు కూడా దొరికిపోతారు. దొరికితే ఖచ్చితంగా ఇటువంటి యాక్షనే ఉంటుంది. ఒక ఐఏఎస్ స్థాయి అధికారికే దిక్కులేదు, సస్పెండ్ అయ్యాడు. ఇంకా సాధారణ విఆర్ఓలు, బిఎల్ఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వాళ్ళెంత చిటికలో సస్పెండ్ చేసి పడేస్తారు వాళ్ళని కూడా. సో అందుకే ఎన్నికల విధుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదో ఫేక్ ఐడీలు, దొంగ ఐడి కార్డులు పెట్టేసి చేస్తే దెబ్బతినేస్తారు, ఫ్యూచర్లో ఎప్పటికైనా దొరికిపోతారు. అంబేద్కర్ సభలో సొంత భజన, పార్టీ ప్రచారంలో విగ్రహావిష్కరణ కార్యక్రమం, జెండాలు బ్యానర్లతో రాజకీయ రంగు, ప్రభుత్వ సొమ్ముతో జగన్ గొప్పలు, భారీగా బెజవాడకు జనం తరలింపు, ఆర్టీసీ బస్సులు పంపడంతో ప్రజలకు పాట్లు, విజయవాడలో గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్. ఎస్సీ వర్గీకరణపై కమిటీ చెప్పుకున్నాం. రామానాయుడు భూములను ఇతర అవసరాలకు వాడొద్దు, భూ వినియోగ మార్పిడిపై సుప్రీంకోర్టు స్టే, కోర్టులో జగన్ సర్కారుకు ఎదురుదెబ్బ. ఏపీ ప్రభుత్వం సహా 8 మందికి నోటీసులు. 2003లో స్టూడియోకు 34 ఎకరాల కేటాయింపు. జగన్ సర్కారు వచ్చాక వైసీపీ పెద్దల కన్ను. ఖాళీ భూముల వినియోగ మార్పిడికి ప్లాన్. సుప్రీంలో వెలగపూడి స్పెషల్ లీవ్ పిటిషన్. సో ఇవన్నీ ఆంధ్రజ్యోతి వార్తలు, కీలకమైన అంశాలతో ఇచ్చారు. సో మూడు పత్రికలకు సంబంధించి వార్తలు ఇలా ఉన్నాయి. సో ఇంకా ఈనాడులో లోపల పేజీలకు వెళ్తే, గ్రామీణాభివృద్ధి సుసంపన్నమని సీఎం గారు మాట్లాడిన మాటలు ఇచ్చారు. జగన్ మాట్లాడుతుండగానే జనం జంపంట. ఈ జనం ఏంటో నేను మొత్తం చెప్తాను. విగ్రహావిష్కరణ, ఎన్నికల ప్రచార సభ, అంబేద్కర్ను మించి జగన్పై పొగడ్తలు, విగ్రహం పక్కన పైన సీఎం చిత్రాల ప్రదర్శన. చూసారా, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు. సీఎం సభకు బస్సులు, జనాలకు అవస్థలు. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న అంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ అసలు ఈ విజయవాడ ఈ అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ సందర్భంగా జరిగిన రాజకీయము, ఆ జనం తరలింపు అంతా కూడా నేను ఏపీ 175లో ఒక వీడియో పోస్ట్ చేస్తాను, చూడండి. థ్యాంక్ యూ.